భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు సిపిఐ పార్టీ జిల్లా ప్రచార వాహనం చేరుకుంది. సిపిఐ శతవసంతాల ముగింపు సందర్భంగా ప్రచారం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోని మణుగూరుకు చేరుకున్న వారు తొలుత స్థానిక అంబేద్కర్ సెంటర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించారు. సిపిఐ 100వ ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా ప్రకటించారు. ఖమ్మంలో జరిగే సభకు కుటుంబాలతో సహా స్వచ్ఛందంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సభ కేవలం పండుగ మాత్రమే కాదు, ప్రజా సమస్యలపై మళ్లీ పోరాటానికి సిద్ధమయ్యే ప్రతిజ్ఞా దినమని ఆయన అభివర్ణించారు. డిసెంబర్ 26న కాన్పూర్ లో పుట్టింది. నిన్నగాక మొన్న డిసెంబర్ 26కి సిపిఐ పుట్టి 100 ఏళ్ళైంది. ఈ 100 ఏళ్ళు ఈ దేశంలో జాతీయోద్యమ పోరాటంలో అగ్రభాగాన కమ్యూనిస్ట్ పార్టీ నిలబడింది. ఒరికంబాని నవ్వుతూ ముద్దాడి ఉయ్యాలలోగిన భగత్ సింగ్ కి స్ఫూర్తినిచ్చి వలస బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ సిపిఐ. ఇవాళ తెలంగాణ భారతదేశంలో విలీనమైందంటే తెలంగాణ ప్రజల్ని మట్టి మనుషుల్ని ఏకం చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి 4,500 మంది అమరుల ప్రాణ త్యాగాలతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి దేశంలో విలీనం చేసిన పార్టీ సిపిఐ. దున్నేవాడికే భూమి కావాలని ఈ దేశంలో కోటాను కోట్ల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర అది ఎర్ర జెండాకు తప్ప మరెవరికి లేదని ఇలా సగౌరవంగా చెప్పుకుంటా ఉన్నాం. కార్మిక వర్గానికి పనికి తగిన వేతనం కావాలని, మహిళలకు సమాన హక్కులు కావాలని, రైతు గిట్టుబాటు ధర కావాలని, భూమి మీద యాజమాన్య హక్కు కావాలని